నమస్తే వి3 న్యూస్ స్వాగతం. తెలంగాణ ఎలక్షన్ ఫైట్ అయిపోయింది. ప్రస్తుతం మనతోటి తను ఒకే పార్టీలో తన జీవితకాలం అంతా కొనసాగారు. ఆయనే ఒక బీసీ సామాజిక వర్గానికి బలమైన నేత. మరి తనకే ఎందుకు పార్టీ మారవలసిన అవకాశం వచ్చింది? మరి ఎందుకు పార్టీ మారారు? పార్టీ మారి పంతాన్ని నెగ్గించుకున్నారు. ఆ పంతం ఏది? మారిన పార్టీ ఏది? వారిని అడిగి తెలుసుకుందాం. వారే కాదు, వారి పేరే క్యామ మల్లేష్. మరి వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. మీ జీవితకాలం అంతా కూడా ఒక పార్టీలోనే కొనసాగారు. అసలు ఎప్పటి నుంచి మీరు రాజకీయాల్లోకి వచ్చారు? ఎవరిది సమక్షంలో పార్టీలో చేరారు? 1983లో అంటే ఇందిరాగాంధీ గారిని ప్రజలంతా కూడా అమ్మ అని పిలిచేటోళ్ళు. ఏంది అమ్మ అని పిలుస్తారు అని అంటే, ఇందిరమ్మ అని ఎవరు అనకపోయేది, అమ్మ అని పిలిచేటోళ్ళు. అంటే ఇందిరాగాంధీ గారు చేసినటువంటి సేవలు, ఆయన భారతదేశంలో ఉన్న అట్టడుగునున్న జనాలంతా కడు దరిద్రంతో బుక్కెడు బువ్వ, ఉండడానికి ఇల్లు, కట్టడానికి బట్ట లేనటువంటి పరిస్థితులు. గ్రామీణ ప్రాంతాలలో పూరి గుడిసెలల్లో, అసలు వంగి కూడా పోరాని అటువంటి గుడిసెలల్లో ఉండి ఒక్క చీరను తెచ్చుకొని 2 చీరలుగా చేసి కట్టుకున్నటువంటి పరిస్థితులు కూడా నేను చూసిన గ్రామీణ ప్రాంతాలలో. ఓకే. ఎవరన్నా కలిగిన వాళ్ళ ఇళ్ళ దగ్గర అప్పుడు ఈ గ్యాస్ పొయ్యిలు అవి వచ్చినాయి, కుండలల్లో అన్నం వండేది. ఆ వంపే గంజి అడకపోయి తాగే అటువంటి పరిస్థితులలో ఇందిరాగాంధీ గారు భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సమానంగా ఉండాలి, బుక్కెడు బువ్వ, ఉండడానికి ఇల్లు, కట్టడానికి బట్ట అనే నినాదంతో 20 సూత్రాల పథకం తెచ్చి, బ్యాంకులు జాతీయం చేసి, భూ సంస్కరణలు తెచ్చి, ఇన్ని కార్యక్రమాలు తెచ్చి గరీబులకు గరీబీ హఠావో అనే నినాదంతో పేద ప్రజలను అందరినీ కూడా సమాజంలో గౌరవంగా బతికే విధంగా చేశారు. అందుకొరకు ఇందిరాగాంధీ గారిని అమ్మ అని పిలిచేది. తదనంతరం రాజీవ్ గాంధీ గారు, ఆయన కూడా కంప్యూటర్ వ్యవస్థను ప్రవేశపెట్టి 18 ఏళ్ళకే ఓటు హక్కు కల్పించి యువతకు ప్రాధాన్యతనిచ్చినటువంటి తరుణంలో నేను 1983లో ఇంటర్మీడియట్ చదువుకుంటా కాంగ్రెస్ పార్టీలోకి వేయడం జరిగింది. ఓకే. ఆనాడు సంధి విద్యార్థి దశ నుండి కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యుఐ ఉండి, ఆ తర్వాత యూత్ కాంగ్రెస్ మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండి, యూత్ కాంగ్రెస్ జిల్లా సెక్రటరీ ఉండి, యూత్ కాంగ్రెస్ స్టేట్ కమిటీలో పనిచేసి, తదనంతరం ఇబ్రాహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా పెద్దలు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్వర్గీయ పెద్దలు అనంతరెడ్డి గారు, కమతం రామరెడ్డి గారు, కోదన్ రెడ్డి గారు నన్ను మార్కెట్ కమిటీ చైర్మన్గా చేయడం జరిగింది. తదనంతరం అదేవిధంగా మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా వివిధ పార్టీ పోస్టుల నుండి పార్టీ కోసం సేవ చేసుకుంటూ రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఏనాడు కూడా మేము దూరంగా ఉండలేదు. అంకిత భావంతో సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని టైంనంతా కూడా పార్టీకే కేటాయించి, ఆ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారి మీద ఉన్న ప్రేమతోటి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. వచ్చిన సోనియా గాంధీ గారి నాయకత్వంలో అత్యధిక మెజారిటీతోటి అధికారంలోకి వచ్చిన ఆమె కానీ, ఆమె కుమారుడు కానీ ఈ భారతదేశానికి, ఇంత పెద్ద భారతదేశానికి ప్రధానమంత్రి పదవి అవకాశం వచ్చినా తీసుకోలేదు. ఆమె కొడుకు కానీ ఇవ్వలేదు. ఒక ఆర్థికవేత్త, మాజీ ఆర్థిక శాఖ మంత్రి మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా చేయడం జరిగింది. అంటే నేను అనుకున్న కాంగ్రెస్ పార్టీలా ఈ ఇందిరాగాంధీ గారి, నెహ్రూ గారి కుటుంబంలా ఇంతమంది త్యాగశీలు ఉంటారా అని. ఒక ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసే అటువంటి కుటుంబం సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు అంకిత భావంతో పనిచేయడం జరిగింది. 2013లో నాకు
జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పిసిసి అధ్యక్షులు సమైక్య రాష్ట్రంలో బొత్స సత్యనారాయణ గారు ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా పార్టీకి బాగా లోకల్ బాడీ ఎన్నికలలో కానివ్వండి, రంగారెడ్డి జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు గ్రూపులు ఉంటే పార్టీలో నాకు బాగా అనుభవం ఉంది, పార్టీలో బాగా సీనియారిటీ ఉంది. పెద్దలందరినీ కూడా సమన్వయపరిచి అందరిని ఒకతాటిపైకి తెచ్చి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీని ఒకతాటిపై నడిపించారు. లోకల్ బాడీ ఎన్నికలలో అత్యధిక ఓట్లు సాధించి అత్యధిక స్థానాలు గెలుచుకోవడం జరిగింది. అతి త్వరలోనే 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. అవును, 2014 ఇచ్చినాక కొంతమంది ఈ స్వయం ప్రకాశం లేని కొడుకులు చేయడానికి, మేలు చేయడానికి చేత కాకపోయినా కీడు చేయడానికి జానారెడ్డి ఇంకా కొంతమంది పెద్దలు కలిసి, ముఖ్యంగా జానారెడ్డి గారు నా మీద ఇండిపెండెంట్ నేర్పించి నన్ను వాళ్ళ కుటుంబంలో ఒక టికెట్ ఇచ్చిన, మల్రెడ్డి రంగారెడ్డికి టికెట్ ఇచ్చినప్పటికీ మల్రెడ్డి రంగారెడ్డి సోదరుని నా మీద ఇండిపెండెంట్గా పెట్టించి ఓడించడం జరిగింది. అయినాక కూడా వాళ్ళని పార్టీ సస్పెండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీలో బాగా పనిచేసుకుంటూ అధికార పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ స్కీమ్లను కానివ్వండి ప్రజల్లోకి తీసుకుపోవడానికి హైదరాబాదులో నాగేందర్ గారు వెళ్ళిపోయినాక శూన్యం, అక్కడ కాంగ్రెస్ నాయకత్వం లేమితోటి కొట్టుమిట్టాడుతున్న సమయంలో కూడా రంగారెడ్డి జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా నేను, జిల్లాలోని పెద్దలు సుధీర్ రెడ్డి గారు కానివ్వండి, సబితా ఇంద్రారెడ్డి గారు కానివ్వండి, కేఎల్ఆర్ కానివ్వండి, ప్రసాద్ కుమార్ కానీ అందరు సహాయ సహకారాలతోటి కాంగ్రెస్ పార్టీని బాగా నడుపుకుంటూ వచ్చాను. రాష్ట్రంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వాన్ని అందరికన్నా ఎక్కువ విధేయతతోటి, వినయతతోటి, క్రమశిక్షణతోటి బలపరుచుకుంటూ వచ్చాను. కానీ మరి ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏం బుద్ధి పుట్టిందో, ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే నేను ఒక యుద్ధ విమానాలు నడిపిన యుద్ధ వీరుడు, మంచి సాఫ్ట్ కార్నర్, మంచి సుగుణాలు కలిగిన వ్యక్తి అనుకున్నాను. కానీ అది ఎంతైతే నేను ఊహించినో అన్ని చెడ్డబుద్ధులు అయిన తానండి. 2018 ఎన్నికలు వచ్చేసరికి నన్ను ఇండిపెండెంట్గా నా మీద పోటీ చేసి ఓడగొట్టిన వాళ్ళ తన డబ్బులు తీసుకొని నాకు టికెట్ ఇవ్వకుండా రాష్ట్రంలో కుర్మా కమ్యూనిటీ నుండి నేను ఒక్కనే టికెట్ అడిగిన. 10-15 లక్షల 20 లక్షల పాపులేషన్ ఉన్నటువంటి కమ్యూనిటీ నాకు టికెట్ ఇవ్వకుండా మల్రెడ్డి రంగారెడ్డి సోదరులకు వాళ్ళ భార్య పేరు మీద కొద్దిగా భూమి డబ్బులు ఏదో రిజిస్ట్రేషన్ చేయించుకొని ఏదో అని నానా మాటలు అంటూ ఉంటారు అందరూ బయట చేసుకొని నాకు టికెట్ ఇవ్వకుండా చేసినప్పుడు మహాకూటమిలో భాగంగా సామరంగారెడ్డి టీడీపీకి ఇవ్వడం జరిగింది. అయినా నేను పార్టీ ధర్మాన్ని పాటించి సామరంగారెడ్డి కొరకు ప్రచారం చేస్తూ ఉన్నాను. ఇదే వ్యక్తులు మల్రెడ్డి రంగారెడ్డి సోదరులు ఒకడు సమాజ్వాదీ పార్టీకి వెళ్ళి, ఒక అల్లుడు ఫార్వర్డ్ బ్లాక్కి వెళ్ళి, ఒక అన్న బహుజన్ సమాజ్ పార్టీకి వెళ్ళి నామినేషన్లు వేస్తే రాష్ట్రంలో అందరినీ మిత్రధర్మాన్ని పాటించి సస్పెండ్ చేస్తే వీళ్ళ తాన డబ్బులు తీసుకున్న పరిణామానికి వీళ్ళని సస్పెండ్ చేయకుండా వచ్చారు. అప్పుడు నా మనసులో బాధ కలిగి అక్కడ చూస్తే టీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖరరావు గారు ప్రాంతీయ పార్టీ పెట్టి టీఆర్ఎస్ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సమర్థవంతంగా పరిపాలన చేస్తూ సామాజిక న్యాయం చేస్తుంటే ఈ దొంగలంతా కూడా ఒక దొంగల ముఠాలాగా ఏర్పడి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఉన్న పార్టీని వాళ్ళ ఐడియాలజీకి వ్యతిరేకంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిని పదవిని త్యాగం చేస్తే వీళ్ళేమో భార్యాభర్తలకు టికెట్లు, తండ్రి కొడుకులకు టికెట్లు, తల్లి కొడుకులకు టికెట్లు, అన్నదమ్ములకు టికెట్లు ఈ విధంగా అమ్ముకుంటారు. హైకమాండ్కి చెప్పినా లేదు. నేను 5 ఏళ్ళు కష్టం, 5.5 ఏళ్ళు జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి నా ఆరోగ్యాన్ని పనంగా పెట్టి నా టైంనంతా వేస్ట్ చేసి పార్టీకి పనిచేస్తే నన్ను డబ్బులు అడుగుతారు. వాడు భక్త చరణ్ దాస్ అని. అదే ఈ భక్త చరణ్ దాస్ డబ్బులు అడిగారని మీరు బయటనే ఆ రోజు
ప్రెస్ మీట్లో కూడా చెప్పారు. అవును. మరి ఎంతవరకు వచ్చింది ఆ కథ? అది అంతవరకు అయిపోయిందా? ఏముంటుంది అదంతా దొంగల ముఠ. రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి తెలియనియరు వాళ్ళు. పాపం వాళ్ళు ఢిల్లీలో ఉంటారు, వాళ్ళు చాలా నీతి నిజాయితీగా ఉండేటోళ్ళు. ఇదంతా ఈ దొంగల ఇంట్లో ఇది పీకేది లేదు ఏకేది లేదు. కొడుకులు నేను ముఖ్యమంత్రిని అంటే నేను ముఖ్యమంత్రిని అని చెప్పుకోరు. ముఖ్యమంత్రి అని చెప్పిన మొగోడు ఆయన కాన్స్టిట్యున్సీ ఇడిచిపెట్టి బయటకు కూడా పోలే ఎవడు. ఆయన కాన్స్టిట్యున్సీకే పనికిరాని కొడుకులు చెట్టగాళ్ళ లేక ఓడిపోయారు. అసొంటి వాళ్ళు ముఖ్యమంత్రులమని చెప్పారు. అదే కేసీఆర్ గారు కాలుకు బల్పం కట్టుకొని అంత వయసులో తిరిగిండు. ఆయన కుమారుడు బచ్చగాడు అంటారు. బచ్చగాడా ఎవరా తెలియదు. ఒక్కనాడు కాన్స్టిట్యున్సీకి పోకుండా రాష్ట్రం మొత్తం తిరిగిర్రు. కేటీఆర్ గారు తిరిగి పార్టీ విజయం కోసం పనిచేసిండు. వాళ్ళెక్కడ మీరెక్కడ నక్కకు నాగలోగా అనుకున్నంత తేడా ఉంది. ఈ 40 మంది ముఖ్యమంత్రులు అడిగే కొడుకులను ఒక తక్కట్లేసి బక్కగున్న కేసీఆర్ని వేసి నీ కొడుకులు అల్కగా అవుతారు, ఆయన్నే బరువు అవుతాడు. అంటే గుణాములు అంత తేడా. మా యాదవ కమ్యూనిటీకి కుర్మ యాదవులకు 6 టికెట్లు ఇచ్చిండు. అవును. ఒక రాజ్యసభ ఇచ్చిండు. అవును. 2 కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చిండు. 2 జిల్లా పరిషత్ చైర్మన్లు ఇచ్చిండు. ముదిరాజులకు ఆర్థిక శాఖ మంత్రి ఇచ్చిండు. ఒక దళితుడిని ఉప ముఖ్యమంత్రి చేసిండు. ఒక రెడ్డిని హోమ్ మినిస్టర్ చేసిండు. అంటే ఒక మైనారిటీని ఉప ముఖ్యమంత్రిని చేసిండు. ఇవ్వలేదు కొడుకులు ఈడు ఓడిపోతున్నారు. చిత్తుగా పార్కాయతలో కూర్చొని క్యాబినెట్ డిసైడ్ చేస్తారంటే సిగ్గుండాలి కొడుకులకు. ఏం ముఖం పెట్టుకొని తిరుగుతారండి వీళ్ళు? ఇంకా కాదు, వీళ్ళ బుద్ధి మారకపోతే ఇంక 20 ఏళ్ళకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు. ఇంత విధేయత ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మీరు సడన్గా అంటే ఎలక్షన్స్ రేపు అనంగా ఒక హైదరాబాద్ రంగారెడ్డికి ప్రెసిడెంట్ చేసినప్పుడు మీరు పార్టీ మారేటప్పుడు ఏమనిపించలేదు? నాకు చాలా బాధ అనిపించింది. కానీ ఈ లంగాలను చూస్తే, ఇటువంటి జంగిల్గాలను చూస్తే ఎవడు ఉంటాడండి? ఎవడు? టికెట్లు అమ్ముకుంటారు కదా. వాళ్ళకు ముఖ్యమంత్రి అయ్యే బుద్ధే లేదు, ముఖ్యమంత్రి అయ్యే యోగం కాదు అసలు. ఆ బుద్ధి, ఆ స్టాండర్డే లేదు, సబ్ స్టాండర్డ్. వీళ్ళంతా ఎమ్మెల్యే కన్నా తక్కువ, ఈ ఎంపీ కన్నా తక్కువ, ఎమ్మెల్యే కన్నా ఎక్కువ అనే బాపత్ గారు ఓ మున్సిపల్ చైర్మన్ స్థాయి వాళ్ళు ఆ ఇండ్ల బొండ్లు కట్టుకుంటే లంచాలు అడుకుంటారు చూడు, అటువంటి స్టేజ్ వాళ్ళు. మరి గెలవకపోయారు మనగాళ్ళు అయితే. మొత్తం మీద పోయినసారి 2014లో ఎవరైతే పోటీ చేసిరో వాళ్ళలోనే ఒక వ్యక్తిని మీరు గెలిపించుకోవడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? కరెక్ట్ అయిన శత్రువు కన్నా ఎంబడుంటే దోకాబాజీ దోస్తు వేస్ట్. కిషన్ రెడ్డి గారు పోయినసారి టీడీపీకి వెళ్ళి నిలబడ్డారు, నేను కాంగ్రెస్కి వెళ్ళి నిలబడ్డాను. అవును. కాంగ్రెస్నే ఇంకోడేసి నన్ను ఓడగొట్టినోడు ఎక్కువనా అతను ఎక్కువనా? అంటే ఏమటువంటి బక్కలో బల్లె మాదిరిగా వీళ్ళు మళ్ళా వాళ్ళకే టికెట్ ఇచ్చారు. అయినా మల్రెడ్డి రంగారెడ్డి అనే వ్యక్తి చాలా దుర్మార్గమైనటువంటి వ్యక్తి, అహంకారి, అవినీతిపరుడు, కరప్టెడ్. అయితే ఈ వ్యక్తుల కన్నా కిషన్ రెడ్డి బెటర్ అనేది ఒకటి. రాష్ట్రానికి, ఈ రాష్ట్రం బాగుపడాలంటే, సామాజిక వర్గాల అభివృద్ధి చెందాలంటే, అందరికీ సమన్యాయం జరగాలంటే కేసీఆర్ గారే కరెక్ట్ అయిన నాయకుడు అని నేను. అయితే మీరు పార్టీలోకి వచ్చేటప్పుడు మీకు ఎంపీగా ఇచ్చేటట్టు అవకాశం ఉందని ఒక మాట బయటికి వినబడుతుంది, నిజమేనా? ఎంపీ అని కాదు, పెద్దలు ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మీటింగ్లో చెప్పిండు మల్లేశకు న్యాయం చేస్తాను. ఆయన పెద్ద మనిషి, అన్నోళ్ళకందరికీ న్యాయం చేసిండు. నేను ఆయన టీంలో ఏమిటికన్నా పనికిస్తా అంటే పెట్టుకుంటాడు అంతే. ఆ ఎంపీ అవి ఇవి అని కాదు. కేటీఆర్ గారు కూడా మాట్లాడారు. నన్ను మా ఎంపీ గారు బుర్రనరసయ్య గారు, దానం నాగేందర్ గారు తీసుకుపోయి మాట్లాడించారు. కేటీఆర్ గారు మాట ఇచ్చారు. నాకు ఆ పార్టీ బాగా అనిపించింది. నేను చెప్తున్నా కదా, ఇదే కేసీఆర్ నాయకత్వం ముందు వీళ్ళంతా దిగదుడుపు. సగం మంది ఇలా టచ్లోరు కేసీఆర్. అయితే మీరు బయటకు వచ్చి ఆ రోజు మాట్లాడినప్పుడు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. మరి వారు కూడా టికెట్ పార్టీ మారే అవకాశం ఏమైనా ఉందా? కానీ ఇప్పటివరకు కూడా అలాంటి సంకేతాలు ఏం లేనట్టు. ఇక ఒకరొకరు ఇష్టం, ఒకరొకరు. ఆ రోజు మీ ఇద్దరే ప్రెస్ మీట్లో మాట్లాడారు. అయితే ఎప్పుడు చూసినా మల్రెడ్డి రంగారెడ్డి గారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారిని దొంగ అని, గుండా అని, నయం అణచోడని, భూ కబ్జా చేసిండని ఇలాంటి ఆరోపణలు అనేకం చేస్తుండ్రు. దీన్ని ఎలా చూడాలి? మాటలనుడు కాదు, నిలబెట్టాలి, నిరూపించాలి. మల్రెడ్డి రంగారెడ్డిని ఇబ్రాహీంపట్నం ప్రజలు 3 సార్లు
వాళ్ళ కుటుంబాన్ని 2 సార్లు ఆయనను ఒకసారి వాళ్ళ తమ్ముని ఆయనను మహేశ్వరంకి వెళ్ళి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గుండి రాజశేఖర్ రెడ్డి గారి మాహుల్ బాగా ఈ రాష్ట్రంలో వీస్తున్నప్పుడు టీడీపీలు ఇద్దరు దేవేందర్ గౌడ్ గారు కిషన్ రెడ్డి గారు ఇద్దరు ఒకే పార్టీకి వెళ్ళి పోటీ చేసినాడు కూడా ఈయన గెలవాలి. ఈయన పట్ల ప్రజలు అంత బాగలేరు. మొత్తం మీద మీరు శపథం చేసి ఓడగొడతానన్న వ్యక్తిని ఓడగొట్టారు. ఇప్పుడు ఇప్పుడు మీ యొక్క పాత్ర ఇబ్రహీంపట్నంలో ఏ రకంగా ఉండబోతుంది? ఏమి నా పాత్ర పెద్దలు కిషన్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు ఆయన ఇబ్రహీంపట్నానికి బాగా డెవలప్మెంట్ చేయడానికి ముందుకు పోతూ ఉండు. ఆయనకు నా సంపూర్ణ సహాయం సహకారం అన్నీ ఆయనకు ఉంటాయి. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను కాబట్టి ఆ పార్టీలు ఉన్నాను కాబట్టి ఆయన శాసనసభ్యుడు, ఆయన వెనకాల నేను అన్ని విధాలు ఆయనకు సహకరించుకుంటూ టీఆర్ఎస్ పార్టీని ఇబ్రహీంపట్నం అభివృద్ధిని ఇద్దరం ఆయనకు తోడుగా ఉండి నేను అయితే పోయినసారి ఎప్పుడెప్పుడో ఇబ్రహీంపట్నం చెరువులోకి వాటర్ తీసుకొచ్చేందుకు పాదయాత్ర చేసినట్టు ఐడియా ఉంది. ఈసారి ఏమన్నా ఇబ్రహీంపట్నంలోకి సాగర్ వాటర్ కానీ నింపే అవకాశం ఏమైనా ఉందా? ముఖ్యమంత్రి గారే చెప్పారు చేస్తాను. మొత్తం మీద అయితే ఈసారి అయితే ఇక మీ యొక్క పాత్ర ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ముందుకు వస్తున్నాయి. మీ ఎమ్మటి వచ్చిన మన కార్యకర్తలకు ఏమైనా సర్పంచ్ ఎలక్షన్లో ఇచ్చే అవకాశం ఉందా యువతకు? వేరే పార్టీకి వెళ్ళి టీఆర్ఎస్లో చేరినాక అందరు టీఆర్ఎస్ పార్టీ నాని లేదు, ఎవ్వరు సమర్థుడు ఉంటే ఆ ఊళ్ళో ఆ వ్యక్తిని ఎమ్మెల్యే గారు నేను ఇంకా ముఖ్యులూరు టీఆర్ఎస్ పార్టీలో అందరం కూర్చొని మాట్లాడే డిసైడ్ చేస్తాం. నాని అనేది లేనే లేదు. కేటీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు, మీకు ఎలా అనిపిస్తుంది? దీని మీద మీ కామెంట్. సమర్థవంతుడు, బాగా పనిచేసే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, తెలివి కల్లోడు. ఆయన సమర్థతను బట్టి ఒక ముఖ్యమంత్రి కొడుకుగానే కాదు, ఇవాళ ఎవరండి ఆ ఏజ్లో ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసుకుంటే రాష్ట్రం అంతా తిరిగిండు. మరి కాంగ్రెస్లో ఉన్న ముఖ్యమంత్రి అనే పీకుడు గాళ్ళు ఒక్కడు కూడా తిరగకపోయి, పక్కకు కూడా రాకపోయి, కొడుకులు 30-40 వేలతోటి ఓడిపోయింది. మరి సమర్థుడు కాబట్టి ఆయనకు పదవి ఇచ్చారు. అక్కడెక్కడ ట్యాంపరింగ్ జరిగినటువంటి వార్త వినబడుతుంది, నిజమేనా? ఇందులో వాస్తవం ఎంత ఉంది? సిగ్గుండాలి ఎవడన్నా అనే కొడుకు ఎవరికన్నా అవలగాడా అని ఇట్లా చూస్తేగా చదువుకున్నోడు అని అనుకునేది ఇప్పటిదాకా. బర్లగా స్టోన్ కన్నా తక్కువ అనుకోవాలి. ట్యాంపరింగ్ ఎక్కడ ట్యాంపరింగ్ అండి? మొన్నటిదాకానేమో పారకాయతల కూర్చొని క్యాబినెట్ డిసైడ్ చేస్తారు. లిస్టు పట్టుకొని రాహుల్ గాంధీ గారి దగ్గరికి పోతే ఆయన తిట్టంగానే మోసుకొని వచ్చిర్రు. మరి ట్యాంపరింగ్ అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డిది ఎందుకు కావద్దు, భట్టి విక్రమార్కది ఎందుకు కావద్దు, సబితా ఇంద్రారెడ్డిది ఎందుకు ట్యాంపరింగ్ కావద్దు? మరి అంటే వీళ్ళు పోయి కేసీఆర్ మిడ్ నైట్ పోయి కాలిగిళ్ళు మొక్కి కాంప్రమైజ్ అయ్యిరా అంటే ప్రతిపక్షంగా కొంతమంది తప్ప అవి అనే మాటలు ఆడరాక పాత గజ్జలు అన్నట్టు. ఎవడన్నా అంటే అది సిగ్గు తీసుకున్నా, వాళ్ళ గౌరవాన్ని వాళ్ళు తీసుకున్నాడు. అయితే మొత్తం మీద పోలైన ఓట్లకు మరి కౌంట్ చేసినటువంటి ఓట్ల కంటే ఎక్కువ ఉన్న వార్త కూడా వినబడుతుంది. అక్కడ గాలి మాటలు మాట్లాడొద్దు. అదేదన్నా నిజంగా ఉంటే తీసుకుపోయి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్. మీరు గెలిపించిన నియోజకవర్గం ప్రజలకు కేమలేష్ గారు ఎలా కృతజ్ఞత తెలుసు? మీరు మీ నియోజకవర్గ ప్రజల్లో మీరు ఖచ్చితంగా తిరిగి ఓటు వేయించుకున్నారు, గెలిచారు. మీ తరఫున ఎలా కృతజ్ఞత తెలియజేస్తారు? ఎవరికి? ప్రజలకు. అందరు కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా. కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు. ఆ ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ప్రభుత్వం గెలిచిన తర్వాత కేసీఆర్ గారిని గెలిచారా మీరు ఈ మధ్యకాలం? కలిసి ఒక సభ అందరిని పిలిచి ఒక మీటింగ్ ఒకటి పెట్టారు. ఆ మీటింగ్లో ఏం తెలియజేశారు, ఏం చెప్పారు, ఎలాంటి దశ నిర్దేశం చేశారు? ఏడా? తెలంగాణ భవన్లో. అది నేను కాదు కదా ఆ మీటింగ్ పోయింది. అంటే ఇప్పుడు కేసీఆర్ గారు జాతీయ రాజకీయాల వైపు ఏమన్నా చూసావు? ఆయన స్థాయి నా స్థాయి నేను వచ్చిందే 20 రోజులు 25 మొత్తం మీద ఆయన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, ఏమైనా చేయగలుగుతారు. అందులో ఇంకో రెండో మాటలే. మీలాంటి బలమైన వ్యక్తికి ఒక పార్టీలో టికెట్ రాలేదు, మరి ఇందులోనే లాభం జరుగుతుంది, ఇందులోనైనా మీకు అవకాశాలు అద్భుతంగా లభిస్తాయని అనుకుంటారా మీరు? ఇది ప్రాంతీయ పార్టీ, అది జాతీయ పార్టీ. ఆ జాతీయ పార్టీని నడిపే నాయకత్వం ఢిల్లీలో ఉంది, ప్రాంతీయ పార్టీని నడిపే నాయకత్వం హైదరాబాద్లో ఉంది. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అందరికి కూడా ఈ రాష్ట్రం మీద, రాష్ట్ర నాయకుల మీద పూర్తి అవగాహన ఉంది. ఎవరు దేనికి పనికిస్తారో వాళ్ళకి బాగా తెలుసు. కాంగ్రెస్ పార్టీ లాగా కాదు, తప్పకుండా మాటిస్తూ తప్పనటువంటి వ్యక్తి కేసీఆర్ గారు.
అవకాశం పనిచేసే అవకాశం ఇస్తే నాకు సంతోషం, అంతేగాని నేను డిమాండ్ కాదు. అంటే కమిట్మెంట్ ఏం లేకుండానే పార్టీలో సీఎం గారే చెప్పారు మీటింగ్లో, మల్లేశకి న్యాయం చేస్తా అని అన్నాడు, ఏదన్నా ఒక బాధ్యత ఇస్తా అని అన్నాడు. 18 ఎమ్మెల్సీలు ఖాళీ అయ్యే అవకాశం కూడా అంత నేను నాకు అది ఇస్తాడు ఎమ్మెల్సీ ఇస్తాడని నేను అంత పెద్ద ఇది కాదు. ఆయన దయా ధర్మం ఏది ఇచ్చినా. జగన్ మరి నేను కాంగ్రెస్ పార్టీని 2014లో ఓడిపోయినప్పటికీ కూడా రాష్ట్రంలో నాయకత్వం అంత పలచనైనా కూడా నేను ఇబ్రహీంపట్నం రంగారెడ్డి జిల్లాలో కష్టపడి నా సొంత ఖర్చులు పెట్టించి పార్టీని బతికించాను. కానీ దురదృష్టవశాత్తు కొంతమంది వ్యక్తులు అమ్ముడుపోయి డబ్బున్న వ్యక్తులకు టికెట్ అమ్ముకొని టికెట్ ఇచ్చారు. పోయినసారి ఎలా అయితే ద్రోహం చేశారు, ఇప్పుడు ఎలా ద్రోహం చేశారు. నా కమిట్మెంట్ అంటే నా యొక్క కమ్యూనిటీకి కేసీఆర్ గారు టికెట్లు ఇచ్చారు, వారి యొక్క ఆదరణ బాగుంది, అందుకే పార్టీ మారాను. ఖచ్చితంగా కూడా మంచిరెడ్డి కిషన్ రెడ్డిని గెలిపించుకోవడానికి శపథ చేశాను, గెలిపించుకున్నాను. మరి ఇప్పుడు ఇద్దరం కలిసి ఎమ్మెల్యే చేదోడు వాదోడుగా ఉంటాను. ఎవరైతే నా ఎమ్మెల్యే వచ్చినటువంటి కార్యకర్తలు నా భేదం ఏం లేదు, అందరం కూడా టీఆర్ఎస్ వాళ్ళమే. అవకాశాలు ఉన్న వారికి అన్ని అవకాశాలు కల్పిస్తాము. కేసీఆర్ గారు స్వయంగా ఇబ్రహీంపట్నం ఉన్నటువంటి చెరువుకు వాటర్ ఇస్తానని చెప్పారు, అది ఖచ్చితంగా జరుగుతుందని ఎమ్మెల్యేసీ గారు ధీమా వ్యక్తం చేశారు. మరి ఎవరైతే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా గెలవక ముందుకే పార్క్ హైత్లో ఒక మీటింగ్ పెట్టుకొని అశ్వప్రదంగా మాట్లాడారని, వారందరికీ కూడా గొడ్డలు పెట్టి అయిందని ఎమ్మెల్యేసీ గారు ధీమా వ్యక్తం చేశారు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. కెమెరామెన్ రవితో మీ సురేష్ దండు.